దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 29. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:10. కొన్ని సంవత్సరముల క్రిందట మహమ్మదీయుడొకడు నన్ను చూడవచ్చి తాను క్రైస్తవుడనగుటకు కోరుచున్నానని నాతో చెప్పెను. అతడు ఉన్నత కళాశాల పట్టభద్రుడు. ఎక్కడైనను కూటములకు వెళితివా అని అడిగితిని. లేదు అనెను. అయితే స్వార్థ విషయమై ఇంత శ్రద్ధ నీకెలాగూ కలిగింది అని అంటిని. అతడు చెప్పినదేమనగా, ఒకనాడు తన ఇంటి ప్రక్కన ఉన్న ఒక హిందూ స్నేహితుని చూడబోయెను. ఆ ఇంటి ముందు ఒక చిన్న వసారాయి ఉండెను. ఈ మహమ్మదీయుడు అక్కడ నిలబడి ఉండగా దొడ్లు ఊడ్చువాడు ఒకడు వచ్చి తన గంపను ఒక మూలలో పెట్టి ఆ వసారాను ఊడ్చుచుండెను. ఆ సమయమందు హిందువుడైన ఒక వ్యాపారస్తుడు కూడా ఆ ఇంటికి వచ్చి వసారాలో ప్రవేశించెను. అతడు కట్టుకొనిన పంచ ఆ గంపకు తగిలెను. ఆ వ్యాపారస్తుడు బహుగా కోప్పడి కాలు నుండి చెప్పు తీసి, నీ గంప ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అనుచు ఆ ఊడ్చే వారిని ఆ చెప్పుతో కొట్టనారంభించగా, నాది ఊడ్చే పని, నేను ఊడ్చుటకు వచ్చి తిని అని జవాబిచ్చాను. అతడు దెబ్బలు కొట్టుటకు ఇంకొక చెంపను కూడా త్రిప్పి, దేవుడు నిన్ను దీవించునుగాక అనెను. అదంతయు జరిగిన తర్వాత మహమ్మదీయుడు తాను అంతయు చూచినందున, అతడు నిన్ను కొట్టుచుండగా ఎందుకు ఊరుకున్నావు? అది నీ తప్పు కాదు, నీ పని నీవు చేయుచున్నావు. తప్పంతయు అతనిదే. పంచ కొంచెం పైకెత్తుకొని నడవలసింది అనెను. ఊడ్చేవాడు, నా కొరకు నా ప్రభువు అంత హింస భరించగా ఆయన కొరకు నేను ఏమాత్రము సహించకూడదా అనెను. ఆ ఊడ్చేవాని ప్రేమ నాలో పనిచేసింది. అందుకే నేను క్రైస్తవుడును కావాలని కోరుచున్నానని ఆ మహమ్మదీయుడు చెప్పెను. అతడు క్రైస్తవుడు. ఆయన బాప్తిస్మం పొందెను. ప్రభు యొక్క మంచి సాక్షి ఆయన. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు. చూడుము, హింసలను మనము నెమ్మదిగా ఓర్చుకొనటం వలన ఇతరుల హృదయంలో ప్రేమను ప్రవేశింపజేయవచ్చును. ప్రైజ్ ది లార్డ్.